సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవంలో ఇటు నాగబాబు అటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయమంతా అసెంబ్లీలో కనిపించారు, ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో కలిశారు. ఇక ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్కు వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. దీంతో వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ అంటే మ్యాటర్ సీరియస్ అని అంటున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. పీఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ భారీ ఎత్తున జరిగింది. ఈ సభలో పవన్, నాగబాబు చేసిన కామెంట్స్ మీద టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే జనసేన, టీడీపీ యాక్టివిస్టుల మధ్య వార్ వేరే లెవెల్లో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాప్ అయితే రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్లో వచ్చేసిందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే పై స్థాయిలో మాత్రం చంద్రబాబు, పవన్ల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని అంటున్నారు. దాంతో ఈ భేటీలో ఇద్దరు నేతలు తాజా పరిస్థితుల మీద చర్చించారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం, జనసేన, టీడీపీ నేతల మధ్య కొంత గ్యాప్ ఏమైనా వచ్చిందా అన్నది కూడా వీరిద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీని కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఆయన్ను ఆహ్వానించడంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక నెలాఖరు నుంచి నాగబాబు శాసనమండలి సభ్యుడిగా ఉంటారు. దాంతో ఆయనకు ముందస్తుగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు మరో ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఏ శాఖ ఇవ్వాలనే దానిపై వీరిద్దరూ సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేసి నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారు చేస్తారని సమాచారం. ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని కూటమి నాయకులు అంటున్నారు. ఇంకోవైపు చూస్తే బాబు, పవన్ల మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేందుకే ఈ భేటీ జరిగిందని కూడా అంటున్నారు. పవన్ నేరుగా సీఎం ఛాంబర్కు వెళ్లి ఆయనతో మాట్లాడడం బట్టి చూస్తే గనుక బయట జరుగుతున్నది వేరు, కూటమిలో రెండు పార్టీల అధినేతల మధ్య ఉన్న బాండింగ్ వేరు అన్నదానిపై కూడా అంతా చర్చిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కు కూటమిని కలిసికట్టుగా తీసుకుని వెళ్లే విషయంలో ఒక ఏకాభిప్రాయం ఉందని అంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, సాధారణంగా వినిపించే సెటైర్లు ఏవి కూడా ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను క్రియేట్ చేయలేవని అంటున్నారు. ప్రస్తుతం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మరి ఏం నిర్ణయం తీసుకున్నారో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.